ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్. మనిషి అనేవాళ్ళు ఎవరైనా కానీ భూమి కొనాలి, సైట్ కొనాలి లేదా ఫ్లాట్ కొనాలి ఏదో ఒకటి ఆలోచిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి నా వీడియోస్ ఉపయోగపడతాయి. ఎందుకంటే ఆలోచించే ముందు మనం థింక్ చేయాలంటాం కదా, ఆ థింక్ చేయించే వీడియోసే నావి. ఓకే, ఎలాంటి భూమి కొంటే మంచిది, అంటే భూమి కొనకపోతే మంచిది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే ఎలాంటి క్వశ్చన్లు చేయొచ్చు అవతల వాళ్ళకి, ఇలాంటి ఎన్నో వీడియోస్ మనం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్టోరీలు వినండి, చాలా బాగుంటాయి, రియల్ లైఫ్లో జరిగినవి. కాబట్టి ఇలాంటి అవగాహన ఉంటే మాత్రం ప్రతి ఒక్కరం కూడా మనం జాగ్రత్త పడతాం, మన డబ్బులు లాస్ అవ్వము. మేము ₹1,00,00,000 డబ్బుని అగ్రిమెంట్గా ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఒక విఆర్ఓ ద్వారా ఆగింది. ఈ స్టోరీ వల్ల మనకి చాలా చాలా మేము లైఫ్లో జాగ్రత్త పడ్డాం అనమాట. సో అలాంటి స్టోరీ నీవేళ ఎందుకు అలా జరిగింది అనేది ఈరోజు మీకు చెప్తాను. మేము ఒక 5 మెంబర్స్ టీమ్గా రెడీ అయ్యి ఒక ₹5 కోట్ల వెంచర్ని కొందామని అనుకున్నాం. గజము 6,000 7,000 ఆయన చెప్పారు అవతల వ్యక్తి. అయితే దానికి మాటలన్నీ అయిపోయినాయి, ఒక రేట్ ఫిక్స్ అయ్యాం. అవతల కొన్ని వాళ్ళము అమ్మిన వాళ్ళం. ఫిక్స్ అయిన తర్వాత మనం ఏం చేసామంటే, మనకు అప్పటికి ఇంత ఎక్స్పీరియన్స్ లేదు, సైట్ల మీద ఇంత ఎక్స్పీరియన్స్ లేదు. మన వెంచర్ వేయాలంటే తొందరపాటు అనమాట. మనకి ఈ తక్కువకు వస్తుంది, గజము ₹1,000 కలిసి వస్తుంది, బాగా డబ్బులు వస్తాయి అనే ఒక ఆతృత. సో అలాగా ఆతృత పడొద్దు, భూమి విషయంలో అస్సలు ఆతృత పడొద్దు. టైం తీసుకుని జాగ్రత్తగా సర్వే చేయండి, లేదా దాని గతం తెలుసుకోండి, అది ఎక్కడి నుండి వచ్చింది, దాని పుట్టకలన్నీ తీయండి. ఒకరోజు లేట్ అయినా పర్లేదు, ఒక 10,000 ఖర్చు పెట్టి. ఎందుకంటే 5 కోట్ల ప్రాజెక్ట్ నువ్వు చేయాలనుకుంటే ₹10,000 ఆలోచించొద్దు. ఆ ₹10,000 ఆలోచించడం వల్లే మనకి ₹1,00,00,000 నష్టం జరుగుతుంది అనే విషయం నాకు అంతవరకు కూడా అవగాహన రాలేదు. సో ఈ తప్పు మీరు మాత్రం చేయొద్దు. అనాథరైజ్డ్ వెంచర్స్ చేసినప్పుడు జరిగే లోపాలు ఇవి. అదే అప్రూవల్కి వెళ్తే అప్రూవల్ వాళ్ళు అన్నీ కూడా చెక్ చేసుకొని అప్రూవల్ ఇస్తారు. కానీ అనాథరైజ్డ్ వెంచర్స్ చేయడం వల్ల ఇది బాగా లాస్ అవుతుంది అనమాట. సో ఎందుకంటే మనమే చెక్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వెంచర్ వేసారు. సో దాని యొక్క పూర్వ పుట్టుకలు మనకు తెలియదు. సో అది ఎలా తెలుస్తుంది, మనకి టైం ఎవరు, ఆ పార్టీ వచ్చుకొనేస్తుంది, ఈ పార్టీ వచ్చుకొనేస్తుంది, ఇలా కంగారు పెడతారు. ఈ కంగారులు వెళ్ళి మనం అడ్వాన్స్ ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీ అయ్యి మనం ₹10 లక్షల రెడీ చేసామన్నమాట. ఇచ్చేసి అగ్రిమెంట్ రాద్దాం, తర్వాత మనం డబ్బులు ఇద్దాం, మిగతా డబ్బులు 3 నెలల టైం తీసుకుని. మాలో ఒక పార్ట్నర్కి డౌట్ వచ్చి దాన్ని సర్వే చేద్దాం ఫస్ట్, తర్వాత మనం తీసుకుందామని ఆయన అనడంతో నాకు తెలిసిన విఆర్ఓకి ఫోన్ చేసి దాని ఎఫ్సిఓ తీసానమాట. విఆర్ఓ మా బ్రదర్ అవడంతో ఎఫ్సిఓ తీసి మనకి దాని యొక్క చరిత్ర చెప్పాడు. అప్పుడు రాజుల కాలంలో అది ఒక శాఖల చెరువు అనమాట. బంద చెరువు అనేది ఎఫ్సిఓలో ఉంది. దాన్ని ఆ పేరునే మటుమాయం చేసి దానికి ఈయన డబ్బులు రాత్రి ఎన్నో లక్షలు కట్టి ఆ పేరుని అనేది మార్చేసి వేరే వాళ్ళ పేరు మీద అది పర్మనెంట్ భూమి అనేది మార్చడం జరిగింది అనమాట. ఆ రకమైన భూమిని మనం అడ్వాన్స్ ఇవ్వాల్సి వచ్చిందనమాట. సో అలా అడ్వాన్స్ ఇవ్వకముందే మేము అది శాఖల బంధాన్ని తెలుసుకోవడంతో, ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం ఇల్లు కడతాం, అక్కడ ఆ ఏరియాలో మనం మార్ట్గేజ్కి వెళ్తాం, అలాంటప్పుడు అక్కడ ఇల్లు కట్టడానికి పర్మిషన్ దొరకదు. సో మనం చాలామందిని మోసం చేయాలి. ఇప్పుడు మనమైతే సేల్ చేసేస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ చరిత్రను తవ్వరు, 1Bకి వెళ్ళరు, ఎఫ్సిఓకి వెళ్ళరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ₹10,000 ఖర్చు పెట్టరు. కాబట్టి అది ఎటువంటిదంటే, పూర్వం రాజులు చాకళ్ళకి బట్టలు ఉతుక్కోవడానికి ఇచ్చిన చెరువు అది. దాన్ని కప్పి మట్టితో మనకు ఫుల్ఫిల్ చేసేసి ఆ పేరే లేకుండా మొత్తం అన్నిట్లో మార్చాలని ఎఫ్సిఓలో మార్చలేరు. ఎందుకంటే అదే ఫైనల్గా మనకి ఎంఆర్ఓ ఆఫీసులో దొరుకుద్ది అనమాట. సో దాన్ని చెక్ చేయాలి. దాన్ని చెక్ చేయాలంటే ప్రతి ఒక్కరికి కూడా పైసలతో పని. ప్రతి ఒక్క నార్మల్ కస్టమర్ దాన్ని చెక్ చేయలేడు. మనం ఇప్పుడు కొనేసి దాన్ని సేల్ చేయగలం, కానీ నాకు అదే ఇష్టం లేదనమాట. అందుకు ఆ రకంగా దాన్ని ఆపేయాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే మనం కొనేస్తాం, మనమే ఇబ్బంది పడతాం. ఎప్పుడైనా ఒక మనిషి లక్షలు పోషిస్తే డబ్బులు పెడతాడు, అక్కడ ఇల్లు కట్టాలనుకుంటాడు, ఆ టైంలో ఆయనకి ఇల్లు అనేది అవ్వదు అనమాట, శాంక్షన్ అవ్వదు. సో అలాంటి ఏరియా మనం కొనొద్దు, మనకి
అందు మీద రూపాయి కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం హ్యాపీగా అమ్మేస్తాం, తర్వాత మనకు వచ్చే కస్టమర్ ఫైనల్గా ఇబ్బంది పడతాడనే ఒక్క ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో, ఎవరిని మోసం చేయకూడదనే ఒక సదుద్దేశంతోనే మనం దాన్ని డబ్బులు వస్తాయన్నా కానీ విడిచిపెట్టేసాం అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఉంటాయి భూమి పైన. కాబట్టి వెంచరేసే ముందు దాని యొక్క పూర్వపరాలు 10,000 రూపాయలు వెంచరేసిన వాళ్ళు మాత్రం, వెంచరిగా కొన్న వాళ్ళు మాత్రం చెక్ చేయండి. ఏది అనాథరైజ్డ్కి మనమే చెక్ చేయాలి. ఎందుకంటే దాని యొక్క పూర్వపరాలు తెలియదు. కాబట్టి ఈ రకమైన వెంచర్లు వేసేటప్పుడు మాత్రం కంపల్సరీ ఏ టీం అయితే కొనాలనుకుంటుందో దాని యొక్క చరిత్ర తెలుసుకుని మాత్రమే కొనండి. వల్ల లాభం ఏంటంటే మనం 10,000 ఖర్చు పెట్టడం వల్ల మాకు కొన్ని కోట్ల రూపాయలు మాకు ప్లస్ అయ్యాం. అదే కొని ఉంటే మేము ఎప్పుడో ఒకసారి ఇబ్బంది పడేవాళ్ళం, మాకు అమ్మిన వాళ్ళు కూడా, మనం అంతా రిలేషన్కి అమ్ముతాం కాబట్టి మన రిలేషన్ కూడా మనం ఇబ్బంది పడి ఎప్పుడో వస్తుంది అనమాట. వాళ్ళు పిల్లలప్పుడు ఎప్పుడో ఒకసారి ఇల్లు కట్టాలనుకుంటారు ఆ ప్లేస్లో. సో అప్పుడైనా కానీ దీనివల్ల మనకి ఇబ్బందే కలుగుతుంది. కాబట్టి ఇలాంటి పనులు మాత్రం మనం చేయదలుచుకోలేదు. ఇలాంటి లైఫ్లో మనకి ఇలాంటి స్టోరీలు జరుగుతాయి. కాబట్టి 20 సంవత్సరాలు లోతుకి వెళ్ళి ఆలోచించండి, ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది, కరెక్ట్గా ఉందా లేదా, పర్మనెంట్గా మన భూమి అది వాస్తవం ఎంతవరకు అనేది చూసి చెక్ చేసి కొనుక్కోండి. ఓకే.